స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు RTV. ఆగస్టు 14th ఈరోజు వార్ 2 మూవీ రిలీజ్ అయింది, కూలీ మూవీ కూడా రిలీజ్ అయింది. ముందుగా వార్ 2 ఎలా అనిపించిందో తెలుసుకుందాం. సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. నమస్తే విజ్ఞాన్ గారు. వార్ 2 అంటే తెలుగు ఆడియన్స్కి కొంచెం ఎక్స్పెక్టేషన్ వార్ 2 మీద పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ జూనియర్ ఎన్టీఆర్. ఇక్కడ ప్రీ రిలీజ్లో కాలర్ ఎగరేసి చెప్పడం, ఇదంతా కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువైంది. సో ఫ్యాన్స్ ఈరోజు అందరూ కూడా చూసిన తర్వాత సో వాళ్ళ ఫీలింగ్ ఏంటి, వాళ్ళ రియాక్షన్ ఏంటి అనేది కొన్ని నేను చూశాను. సో మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ 2 అని మాట్లాడుతున్నాం కాబట్టి వార్ గురించి బాగా తెలుసుకుని వార్ 2 గురించి మనం చూడాలి బేసిక్గా. అండ్ నాట్ ఓన్లీ వార్ 2 చూస్తే కూడా సరిపోదు, ఈ యూనివర్స్ని కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, ఎలా అయితే మీకు క్లైమాక్స్లో ఆల్ఫాకి వదిలేశారో, ఆల్ఫా ఈజ్ మళ్ళీ డిసెంబర్లో రిలీజ్, ఆలియా భట్ అండ్ శర్వరి. సో వార్ గురించి మాట్లాడుకుంటే వార్ ఇదంతా కూడా యష్ రాజ్ వాళ్ళ స్పై యూనివర్స్. ఈ యూనివర్స్ని అర్థం చేసుకుంటే ఈ సినిమా నీట్గా అర్థమవుతుంది. అండ్ అలాంటి ఇబ్బంది కూడా లేకుండా కొన్ని సినిమాలు అది సీక్వెల్స్ అయినప్పటికీ కూడా డైరెక్ట్గా చూసినా సరే అర్థమవుతాయి. అలా కూడా అర్థమయ్యడానికి చాలా నీట్గా తీసిన సినిమా ఇది చెప్పాలి అంటే. కబీర్కి అంత గాడ్ ఫాదర్ లాంటి లూత్రాని ఎందుకు చంపేశాడు, కలి ఎవడు, వాడిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఇతనికి ఏంటి, తర్వాత ఇతన్ని దేశద్రోహిగా పరిగణించిన తర్వాత ఎందుకు అనిల్ కపూర్ ఒక టీమ్ని పెట్టాడు, విక్రమ్ తలపతి తెలుగు వాళ్ళకు కూడా నచ్చినటువంటి అంటే మంచి తెలుగు పేరేగా, అందుకు ఎన్టీఆర్ పెట్టాడు. సో తను చేసిన ఆపరేషన్ ఏంటి, లూత్రా డాటర్కి దీంట్లో ఉన్న ఇదేంటి, వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా చాలామందికి గందరగోళంగా అనిపించింది. సో ఈ గందరగోళం నుంచి బయటపడాలి అంటే అశుతోష్ రాణా క్యారెక్టర్ని వారిలో మీరు చూస్తే దీంట్లో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ అశుతోష్ రాణా చంపబడ్డాడు అని చెప్పారే తప్పితే నిజంగా చచ్చాడో లేదో ఎవరికి తెలియదుగా. అటు గన్ షాట్ 2-3 సార్లు చూపించారు. ఆఫ్ కోర్స్ ఎస్, బట్ ఈజ్ హీ రియల్లీ డెడ్ అనేది నీకు మళ్ళీ ఆల్ఫాలో తెలుస్తుంది. సో ఈ యూనివర్స్ సంబంధించి ప్రతిదీ ట్విస్ట్లు ఇలాగే ఉంటాయి. ఇది వార్ 2. ఎందుకు ఈ కథ గురించి మనం ఏం మాట్లాడడానికి లేదు, ఎందుకంటే వార్ చూసిన తర్వాత వార్ 2 చూస్తే అందరికీ నీట్గా అర్థమవుతుంది. అలానే స్ట్రైట్గా కూడా మీరు వార్ 2 చూసినా సరే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ మీరిన విన్యాసాలు దాని గురించి చెప్తా. ఈ యూనివర్స్ని అర్థం చేసుకొని ఎందుకు చెప్పాను అంటే, ఈవెన్ పఠాన్ అయినా నీకు ట్రైన్ ఫైట్లో సల్మాన్ ఖాన్ రావడం కొంచెం అతిగానే ఉంటుంది. అండ్ జాన్ అబ్రహం 2 హెలికాప్టర్లను పట్టి ట్రక్ కట్టడం కూడా కొంచెం అతిగానే ఉంటుంది. బట్ ఈ యూనివర్స్లో ఇది అవసరం, మొదటి నుంచి దానికి అలా అలవాటు చేశారు కాబట్టే నీకు షిప్లో ఫైట్ జరిగినా లేకపోతే ఎయిర్ బేస్లో ఫైట్స్ జరిగినా ఈ స్క్రిప్ట్కి అది ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఈ కథకు మాత్రం ఈ యూనివర్స్ని అలాగే చూస్తున్నారు మొదటి నుంచి. మీరు టైగర్ చూసినా, ఏక్తా టైగర్ చూసినా, టైగర్ జిందా హై చూసినా అంతే. అంటే కథ ఇంపార్టెంటా, కథకు తగ్గట్టు ఫైట్స్ ఇంపార్టెంటా, లేదు ఓన్లీ సంబంధం లేకుండా ఫైట్స్ ఇంపార్టెంట్? నో ఇదేంటంటే స్పై యూనివర్స్ నెంబర్ 1. ఈ స్పై యూనివర్స్లో విన్యాసాలు కూడా ఇంపార్టెంటే. విన్యాసాలు చూపిస్తా కథని ఎంటర్టైన్ చేయాలి. నెక్స్ట్ ఓవరాల్గా ప్రధానం ఏంటి, దేశభక్తి. ఇతను చేసినా ఎవరు చేసినా ఏం చేసినా ఫర్ నేషన్. సో ఆగస్ట్ 15th వచ్చిన దేశభక్తి సినిమా అంటే పర్ఫెక్ట్ టైమింగ్లో వచ్చిన పర్ఫెక్ట్ సినిమా. ఓకే, కానీ ఆ దేశభక్తికి సంబంధించిన ఎమోషన్ కూడా సరిగా పండలేదు, ఆ సీన్స్ కూడా సరిగా ఎక్కడ పండించలేదు. విన్యాసాలు అంటున్నారు కదా, అవి కొంచెం ఓవర్గా అయిపోయినాయి, VFX కూడా ఎక్కువైపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ రా ఏజెంట్స్ అంటే అలాగే ఉంటారు, రగ్డ్గానే ఉంటారు. మీరు వాళ్ళలో సాత్వికాన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. దేశభక్తి అంటే సాత్వికంగానే చూపిస్తారు చాలా వరకు. ఇదొక డిఫరెంట్ కోణం, దీన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఈ యూనివర్స్ని మొదటి నుంచి అర్థం చేసుకుంటే మీకు ఎమోషన్స్ అర్థం అవుతాయి. ప్రేక్షకులకు టైం పడుతుందా ఇప్పుడు అర్థం చేసుకో? నో అట్లా అంత అవసరమేం లేదు. ఇది కూడా బాగానే అర్థమైంది. అర్థం కాంది ఎవరికో నాకు తెలియట్లా. అంటే మొదటిసారి చూసి లేకపోతే కావాలని దీన్ని ఏమైనా చేసే వాళ్ళే దీన్ని ఇబ్బంది పెడతారే తప్పితే వారికి ఎట్లాంటి మచ్చుక కూడా ఏ మాత్రం మిస్టేక్స్ అనేవి లేవు. ఓకే, ఆ అతి విన్యాసాలు కూడా ఈ స్క్రిప్ట్కి అవసరం. ఓకే, స్టోరీ కొత్తగా అనిపించిందా? కొత్తదే అంటే
ప్రతి స్పై యూనివర్స్ కథలు ఒకలానే ఉంటాయి. ఇప్పుడు హిట్ సిరీస్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఖచ్చితంగా డిఫరెంట్ మర్డర్లు జరుగుతూ ఉంటాయి. అన్నిటికీ మూలం ఒకడే అని తెలుసుకుంటాడు. వాడెవడో కనుక్కోవడానికి ఇంటర్వెల్, వాడు పట్టుకోవడానికి ప్రీ క్లైమాక్స్, నెక్స్ట్ పార్ట్కి ఒక లీడ్. ఇది కూడా అంతే, వారు కూడా అంతే. రా ఏజెంట్ ఎందుకు దేశద్రోహిగా మారాడు, దేశాన్ని అంతా ప్రేమించేవాడు, ఆ రీజన్ ఏంటి? ఈవెన్ పఠాన్లో కూడా సేమ్ రీజన్ కదా. నీకు జాన్ అబ్రహం చూపించినప్పుడు గతంలో ఒక లవ్ స్టోరీ, అదేంటి ఇదేంటి, దట్స్ ఆల్. తర్వాత లాస్ట్ ఆల్ఫాకి లీడ్ ఇచ్చి వదిలేశారు. నెక్స్ట్ ఆ సినిమాలో కూడా వీళ్ళ క్యామియో రోల్స్ ఉంటాయి, మళ్ళీ చిన్న రోల్స్. సో ఈ సిరీస్ మొత్తం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. దీన్ని అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది, అంతమించి ఇంకేం లేదు. అండ్ వార్ 2కి ఇబ్బంది ఏం లేదు. కథనాలు అన్నీ అదేంటిది చిన్న పాయింట్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి, ఎందుకు దేశద్రోహంగా మారాడు, రీజన్ ఏంటి, అతను పట్టుకునే ఆపరేషన్, దట్స్ ఆల్. అంటే ఇప్పుడు కథ కొత్తగా లేకపోయినా లేదు, రొటీన్ స్టోరీ తీసుకున్న ట్రీట్మెంట్ కొంచెం కొత్తగా లేకపోయినా థియేటర్లకి రావాలంటే ప్రేక్షకులు థియేటర్లో ఒక విజువల్ వండర్ కానీ ఏదైనా కొత్త ట్రీట్మెంట్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఏదైనా కొత్తగా అనిపిస్తే తప్ప థియేటర్కి రాని పరిస్థితి. సో మరి అటువంటి రియాక్షన్ అనేది ఇక్కడ కొత్తగానే ప్లాన్ చేశారు. మీరు పఠాన్ టైగర్తో పోలిస్తే దీంట్లో యాక్షన్ సీక్వెన్స్ అంతా కూడా కొత్తగానే డిజైన్ చేశారు. చాలు కదా ఆ థ్రిల్ ఫీల్, కూర్చున్నంతసేపు ఆ థ్రిల్ ఇచ్చిందా లేదా? ఇచ్చింది, అంతమించి ఇంకేం కావాలి? నువ్వు పెట్టిన 300 టికెట్కి న్యాయం జరిగిందా లేదా అంటే 100% జరిగింది. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ కబీర్ అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ బాండింగ్, అసలు ఇది ఏంటి, వీళ్ళు ఎందుకు కలవాల్సి వచ్చింది, వీళ్ళు ఎదురుపడిన సీన్స్, ఫ్లాష్ బ్యాక్ అది బాగుందా, వర్కౌట్ అయింది? ఆఫ్ కోర్స్ మరి నీకు చెప్పాలి కదా వీళ్ళు ఏంటి అని చెప్పాలంటే ఖచ్చితంగా ఫ్లాష్ బ్యాక్ చూపించాలి. అండ్ మీరు వార్ చూడండి, అందులో కూడా టైగర్ ష్రాఫ్ పర్ఫార్మెన్స్ ది బెస్ట్, ఇక్కడ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కూడా ది బెస్ట్. అండ్ కబీర్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ మొత్తం సినిమా అంతా కబీర్ క్యారెక్టర్ చుట్టే తిరిగింది. అండ్ రిలీజ్కి ముందు చాలామంది అనుకున్నారు ఎన్టీఆర్కి చిన్న రోల్ పడింది, సైడ్ రోల్ పడింది, ఎక్కువ ఇతన్నే ఫోకస్ చేస్తారు బాలీవుడ్ సినిమా అది, బట్ నథింగ్. అయ్యాను ఆ బ్యాలెన్సింగ్ పర్ఫెక్ట్గా చేశాడు. ఇద్దరు సమవజ్జులను అలా చూపించడం చాలా గ్రేట్ చెప్పాలి అంటే. ఓకే, ఎన్టీఆర్ కంటే క్యారెక్టర్ పరంగా ఈ బాలీవుడ్ ఎంట్రీకి పర్ఫెక్ట్ అనుకోవచ్చా? న్యాయం జరిగిందా? 100% సాటిస్ఫైడ్. బ్రహ్మాస్త్రాన్ని డీల్ చేసిన డైరెక్టరే కదా చక్కగా. బ్రహ్మాస్త్రాలో కాసేపు కనిపించిన షారూఖ్ ఖాన్ అయినా నాగార్జున అయినా ఎంత ఇంపాక్ట్ చూపించారు సినిమాకి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీంట్లో ఇద్దరిని నీట్గా బ్యాలెన్స్ చేశారు. అంటే స్టార్టింగ్ నుంచి కూడా కబీర్ క్యారెక్టర్ గాడ్ ఫాదర్ లాంటి లూథరాని చంపడం, అక్కడ నుంచి అసలు ఎందుకు చంపాడు, ఎటు టర్న్ అయ్యాడు, మళ్ళీ ఎటు టర్న్ అయ్యాడు, అసలు ఎన్టీఆర్ క్యారెక్టర్ విక్రమ్గా ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత వచ్చే వాళ్ళిద్దరూ కలిసి కూర్చునే ఆ ట్విస్ట్ కానీ, అంటే ఎటు నుంచి ఎటు వెళ్ళింది. ఫస్ట్ అసలు ఆ లూథర్ చనిపోవడం వల్ల వారు చూసావా, పార్ట్ 1 చూసావా? ఓకే, పార్ట్ 1 చూసి నీట్గా అర్థమవుతుంది దీంట్లో ఇబ్బందులు. చనిపోవడం వల్ల ఏం సాధించారు అంటే ఇప్పుడు ఆ కలి అనే వ్యక్తి కోసం కనిపించిన శక్తి, ఆ క్యారెక్టర్ కోసం అసలు ఎందుకు వెళ్ళాడు, ఎందుకు ఇక్కడ గాడ్ ఫాదర్ లాంటి తను చంపేశాడు, ఏం సాధించాడు? ఏమి సాధించాడు అతను? నెక్స్ట్ మళ్ళీ ఇటు సైడ్ ఇన్ఫర్మేషన్ చంపినట్టుగా నీకు సినిమాలో చూపించారు అంతేగాని అతను చంపాడా లేదా అనేది తెలియదు కదా. లాస్ట్కి నీకు ఆల్ఫాకి లీడ్ ఇచ్చారు. ఈవెన్ కూతురికే చెప్తాడు కదా, వాళ్ళ కూతురికే నేను చంపేశాను, ఇలా జరిగింది, చంపాల్సి వచ్చింది. ఆఫ్ కోర్స్ ఎస్ కరెక్టే, అయినప్పటికీ కూడా సంథింగ్ విల్ బి దేర్ కదా. ఇదంతా యూనివర్స్, ఒక దగ్గర ఎండ్ అవ్వదు ఈ సినిమా. సో గతం ఏంటో తెలుసుకోవాలి, ప్రస్తుతాన్ని చూసి ఎంజాయ్ చేయాలి, తర్వాత ఇంకో ఫ్యూచర్ ఉంటుందన్న ఆశతో బయటికి రావాలి. ఓకే, అంతే. అంటే వీళ్ళు సూపర్ మ్యాన్స్ వార్ అని పెడితే సరిపోయేది. అంటే మొత్తం బ్లాస్ట్ అవుతుంది, నరుకుతుంటారు, కాలుస్తుంటారు, అది పట్టించుకోవాలి. ఈ యూనివర్స్ మొత్తం అలాగే ఉంటుంది. అంటే ఎంత బ్లాస్ట్ అయినా ఏం జరిగిన అసలు ఇప్పుడు వార్లో కూడా నీకు ఒకటి తెలుసా, జీప్లో పైనుంచి ఆ స్పేస్ క్రాఫ్ట్ నుంచి పడిపోతాడు, జీప్ పడిపోతుంది, తను మళ్ళీ అదేంటిది పారాషూట్ ద్వారా ఇంకో దగ్గర ల్యాండ్ అవుతారు. ఇట్లాంటివన్నీ ఉంటాయి, అందుకే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి అంటున్నాము. కానీ వార్తో కంపేర్ చేస్తే వార్లో వర్కౌట్ అయిన ఆ ఎమోషన్ కానీ ఆ స్టోరీ కానీ వార్ 2లో కొత్తగా అసలు ఏది అనిపించలేదు. అంటూ ఎమోషన్స్ లేవు, ఇక్కడ కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఒక ప్రేమ కథ ఉంది, ఒక స్నేహం, ఇక్కడే వర్కౌట్ కాలేదు, అక్కడే వర్కౌట్ అయింది అంటున్నారు. లేదు అక్కడ బండ, కబీర్ క్యారెక్టర్ బండ, ఏమీ లేవు ముందు వెనక తలాతోక. ఈవెన్
వాళ్ళ డాడీని చంపుతాడు దేశద్రోహి అని, వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు కూడా ఎమోషన్స్ చూపిడు. బట్ ఇక్కడ ఏంటంటే తనకు లవ్ స్టోరీ ఉంది, తనకు ఒక స్నేహం కథ స్టోరీ ఉంది, అండ్ గాడ్ ఫాదర్ని ఎందుకు చంపాల్సి వచ్చిందని ఒక ఎమోషన్ ఉంది. ఇట్లా డిఫరెంట్ ఎలివేషన్స్ దీంట్లో చాలా ఉన్నాయి చెప్పాలి అనుకోండి. అంటే ఇంట్రో సీన్స్ కూడా మన తెలుగు డైరెక్టర్ ఎవరైనా చేస్తుంటే, బోయపాటి సీన్ ఇటువంటి సినిమాలు చూస్తుంటాం కదా కమర్షియల్ సినిమాలు, సో అట్లా ఎవరైనా ఆ ఇంట్రో సీన్లు తీసుంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళే. నన్ను అయాన్ ముఖర్జీ అసలు ఈ సినిమాని ఎలా తీయాలో అలా తీసాడు. వారికి డైరెక్టర్ వేరు మళ్ళీ. అవును. సో బట్ హీ డిడ్ ది బెస్ట్ జాబ్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎవరిదో కథని సీక్వెల్ మనం తీసుకొని దాన్ని ఓన్ చేసుకొని ఇంత బాగా తీయడం గ్రేట్ చెప్పాలి. అండ్ ఇక అందరి క్యారెక్టర్స్ బాగున్నాయి, డిజైనింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇద్దరు బాగా ఇచ్చారు అన్నదమ్ముల్లో, మ్యూజిక్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ఎక్కడ కూడా మైనస్ లేదు వారికి. వార్ 2కి డాన్స్ ఎలా అనిపించింది ఇద్దరిది సాంగ్? నాటు ఆస్కర్కి వెళ్ళిన తర్వాత ఆ టైప్ సాంగ్ ఏదన్నా వచ్చిందంటే చాలామంది ఇంట్రెస్ట్గా చూపించారు. అండ్ ఇంకొకటి లేడీస్వి కూడా మన దగ్గర ఇప్పుడు దేవదాస్లో లారెడో సాంగ్ కానీ పింగా కపూరి సాంగ్ కానీ ఇట్లా కొన్ని ఉన్నాయి. ఈ రేంజ్లో నాటు ఆస్కర్ లెవెల్కి వెళ్ళింది. తర్వాత నెక్స్ట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందో అని చూస్తారు. నిజంగా బాగుంది, పోటీపడి నటించారు, ఇద్దరు పోటీపడి డ్యాన్స్ చేస్తారు. హృతిక్ రోషన్ ఈజ్ ది బెస్ట్ యాక్టర్, ఎన్టీఆర్ ఆల్సో ది బెస్ట్ యాక్టర్. ఇద్దరు కలిసి చేశారు కాబట్టి ఆ మాత్రం బ్యాలెన్సింగ్ డైరెక్టర్ కూడా బాగా చూపించాడు. నిజంగా బాగుంది, ఎక్కడ కూడా మైనస్ లేదు వాటికి చెప్పాలి. ఓకే సార్, మైనస్ ఏం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు మరి, భారీ యాక్షన్ డ్రామా. ఇది దేశభక్తికి సంబంధించినటువంటి సినిమా కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వరకు అందరూ కూడా హ్యాపీగా చూడొచ్చు. ఓకే, రేటింగ్ ఎంత అవుట్ ఆఫ్ 5? 4.5/5. పెద్దగా అంటే ఈ మితిమీరిన అతి సన్నివేశాలే కొంచెం ఇబ్బంది పెడతాయి ఏమో కానీ అంతకుమించి అసలు ఎక్కడ కూడా మైనస్ లేవు. అండ్ పార్ట్ 1ని యాజ్ వెల్ యాజ్ ఈ యూనివర్స్ని అర్థం చేసుకొని ఈ సినిమాకి రండి, యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.